శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు. శనివారం అంటే శనిదేవుని కూడా చాలా ప్రీతికరమైన రోజు. మనలో చాలా మంది వ్యక్తులు ప్రతిరోజు కాకికి ఆహారం పెడుతూ ఉంటారు. పితృదేవతల ఆశీర్వాదం కోసం కొంతమంది కాకికి ఆహారం తినిపిస్తారు. అయితే ప్రతి శనివారం రోజున కాకికి ఆహారాన్ని తినిపిస్తే మాత్రం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వేద పండితులు చెబుతున్నారు, మీరు పెట్టిన ఆహారాన్ని కాకి తింటే మీ కర్మ ఫలితాలు తొలగిపోతాయని, తెలియక చేసిన పాపాలు నశించి మోక్షం లభిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు. కాకికి అన్నం పెట్టడం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం. కాకికి అన్నం పెట్టడానికి కారణం ఏమిటి? ప్రతి శనివారం కాకికి ఆహారాన్ని పెడితే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా చేసి చూడండి. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ గడ్డెక్కిపోయే అపారమైన సంపదలను పొందుతారు. త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. కాకిని శనిదేవుడిగా భావిస్తారు. అలాగే చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతుంటారట. కాబట్టి కాకి రూపంలో వచ్చి మీ పెద్దలకు ఆహారం పెడితే మీ కుటుంబానికి చాలా మంచిది జరుగుతుందని నమ్మకం. ప్రతి శనివారం రోజున తెల్లటి అన్నంలో కొన్ని నువ్వులు కలిపి కాకికి ఆహారంగా పెట్టండి. కాకికి పెట్టే ఆహారాన్ని స్నానం చేసిన తర్వాత వండాలి. ప్రతి శనివారం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి మీ పూజా గదిలో నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించి కాకికి ఆహారం పెట్టండి. ఇలా వరుసగా 9 వారాలు చేయండి. ఈ పరిహారాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఎంతటి పేదవాడైనా సరే కోటీశ్వరుడు అవ్వాల్సిందని వేద పండితులు సూచిస్తున్నారు. కాకులు తినే ఆహారం దేవతలకు ఆహారం అవుతుందట. కాకిని ఆహారం పెడితే అది దేవతలకు చెందుతుందట. కాబట్టి దేవాలయాల్లో కూడా దేవునికి పెట్టే నైవేద్యాన్ని కొంచెం తీసి కాకికి ఆహారంగా పెడతారు. కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లుగా భావిస్తారు. చనిపోయిన మన పెద్దలు భౌతికంగా దూరం అయినప్పటికీ కాకి రూపంలో మన మధ్య ఉంటారట. కాబట్టి కాకులకు ఆహారం పెడితే ఎంతో పుణ్యం వస్తుందని నమ్మకం. శనిదేవుడి వాహనం కాకి. శనిదేవుడు మనకి ముచ్చే చేస్తాడు. కాబట్టి ప్రతి శనివారం కాకులకు ఆహారం పెడితే జాతక దోషాలు తొలగిపోతాయి. చాలా మంది కాకిని అశుభంగా భావిస్తారు గురించి కానీ మన గ్రంథంలో మన పురాణాల ప్రకారం మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కాకి నీళ్లు తాగుతూ మీకు కనిపిస్తే అది చాలా మంచి శుభశకునం. చాలా డబ్బు మీకు చేతిలోకి రావచ్చని దీని సంకేతమట. అలాగే ఉదయాన్నే మీ ఇంటి తూర్పు దిశలో కాకి కనిపిస్తే అది కూడా చాలా మంచి సంఘటనే. మీరు కాకి ఆహారం పెట్టినప్పుడు మీ కళ్ళ ముందే ఆహారాన్ని కాకి తింటే అది కూడా చాలా మంచి సంకేతం. దీనివల్ల మీ మనసులో కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని నమ్మకం. అలాగే ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు మీకు కాకి కనిపించి అది కూడా చాలా మంచి సంకేతం. మీరు వెళ్ళే పనిలో మంచి జరుగుతుందని అర్థం. ఒక రొట్టె ముక్కను కాకి తీసుకువచ్చి దాన్ని మీ ఇంటి దగ్గర పడేస్తే అది చాలా శుభ సంకేతం అని పరిగణించబడింది. ఇది ఇంటి యజమాని అదృష్టాన్ని సూచిస్తుంది. ఇంటి యజమాని బాగా సంపాదిస్తాడని, త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. మధ్యాహ్నం సమయంలో మీ ఇంటి ఉత్తర దిశలో కాకి అరుస్తుంటే మీ ఇంటికి బాగా కలిసి రాబోతుందని అర్థం. ఒకవేళ దక్షిణ దిశలో నుండి కాకి అరుస్తుంటే ఇది అశుభంగా భావించాలి. ఇంటి దక్షిణ దిశలో కాకులు అరుస్తుంటే మీ ఇంటికి ప్రాణగండంలో కాకులను గుంపులుగా గొడవ పడితే ఆ ఇంటి యజమానికి ఇబ్బందులు కలుగుతాయని అర్థం చేసుకోవాలి. కాకి వచ్చి మీ తలపైన తాకితే అది అశుభానికి సంకేతం. ఆ వ్యక్తి చెడు జరగబోతుందని అర్థం. ఆ వ్యక్తికి మృత్యుగండం ఉందని సంకేతం. అలాగే మీరు
గుడికి వెళ్ళేటప్పుడు కాకులు కనిపిస్తే అది చాలా శుభశకునం. దేవాలయంలో మీకు కాకులు కనిపిస్తే మీ ఆస్తిపాస్తులు పెరుగుతూనే ఉంటాయని నమ్మకం. ఇన్ని ప్రయోజనాలు కలిగిన కాకి ప్రతిరోజు మీరు ఆహారాన్ని తినే ముందు కొంచెం అన్నం పెట్టినా చాలా మంచి జరుగుతుంది. మీ కర్మ ప్రతి కార్యాలన్నీ నశించిపోతాయని. ఇక ఎవరైతే కాకి గూడు గురించి తెలుసుకుంటారో అలాంటి వారు ధనవంతులవుతారట. కాకి గూడలో ఎన్నో పుల్లలు ఉంటాయి. మీకు ఎక్కడైనా కాకి గూడ కనిపిస్తే అందులో నుండి ఒక పుల్లుని తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. ఇక మీ జీవితం మొత్తం మరిచిపోతుందని. దీనిలో అనేక శక్తులు ఉంటాయట. ఈ శక్తులు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీతో ఫైట్ చేసి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమి కొడతాయని. ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే నోములు వ్రతాలు చేసుకునే సమయంలో దేవునికి నైవేద్యం చేసిన తర్వాత ఆ నైవేద్యాన్ని కొంచెం తీసి కాకులకు వేస్తే మీరు చేసే వ్రతానికి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. 3 కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలంటే గురుభోగ నుండి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. వృత్తి ఉద్యోగులపైన వ్యాపారాలైన ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే ప్రతి గురువారం రోజున గోవులకు ఆహారం తినిపించండి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కటిక దరిద్రుడైనా సరే ధనవంతుడు అవ్వాల్సిందే. ఎలాంటి శని దోషాలున్నా ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి.